హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. మిత్రులందరూ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. యాక్చువల్గా ఈ మూవీ చేయడం గల ప్రధాన కారణం ఏంటంటే, నిన్న ఏప్రిల్ 17 సిద్ధార్థ్ గారి పుట్టినరోజు, హీరో సిద్ధార్థ్ గారిది పుట్టినరోజు అనమాట. అలాగే ఈ మధ్యనే ఏప్రిల్ 3 ప్రభుదేవా గారి పుట్టినరోజు కూడా జరిగింది. ఈ సినిమాకి ఆయన డైరెక్షన్ చేశారు కదా, అంటే డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా గారు పుట్టినరోజు కూడా మొన్న ఏప్రిల్ 3 జరిగింది. అయితే మనకు చెప్పుకుంటున్నాం కదా, వరుసగా పెద్ద పెద్ద వాళ్ళ పుట్టినరోజులన్నీ వరుసగా వస్తుండడంతో మంచి మంచి సినిమాలను కొంచెం ఇంబ్యాలెన్స్డ్గా చేస్తున్నాం. బట్ ఏంటంటే ఒకే నెలలో వీళ్ళందరిది ఈ విధంగా పుట్టినరోజు రావడం, అలాగే కొన్ని సినిమాలు రావడం. మొన్న అలాగే రామ్ గోపాల్ వర్మ గారిది ఏప్రిల్ 7 ఆయన పుట్టినరోజు, ఏప్రిల్ 22 గాయం సినిమా రిలీజ్ అయింది. వారి డైరెక్షన్ చేసింది. ఆ విధంగా వారి పుట్టినరోజు నెలలోనే ఆ సినిమా రిలీజ్ అవ్వడం, అది అలా వీడియో కింద చేసాం వారి పుట్టినరోజును పురస్కరించుకుని. అలా ప్రతి ఒక్కటి కూడా బ్యాలెన్స్ చేసుకుంటున్నాం అన్నమాట. సో ఈ విధంగా చూసుకుంటే సిద్ధార్థ్ గారి పుట్టినరోజు గురించి, అలాగే ప్రభు గారి గురించి కూడా తెలుసుకోవచ్చు. ఫస్ట్ ప్రభు గారి గురించి తెలుసుకోవాలంటే, ఆయన ఒక డ్యాన్స్ మాస్టర్గా లారీ డ్రైవరు ఆ టైము, అంటే ఎప్పుడు బాలకృష్ణ గారు లారీ డ్రైవర్లో బాలయ్య అనే సాంగ్తో అంటే అసలు యాక్చువల్గా సుందరం మాస్టర్ ఆ సినిమా చేస్తున్నప్పుడే ప్రభుదేవా గారిని ఆ పాటకి చేయమని ప్రోత్సహించారట. బాలయ్య సాంగ్కి అంటే ఆయన అన్నారట, మా ప్రభు చేస్తానంటున్నాడు, నేను బయట వేరే షూటింగ్ వెళ్తున్నాను, ట్రైల్ వేయండి, బాగుందంటే వచ్చాక సరి చేసుకుందాం, లేదంటే నేను వేరే చేసి పెడతాను. సరే అని బాలకృష్ణ గారు సరదాగా సాంగ్ చేయించడం. ఆ బాలయ్య సాంగ్ మనకి ఇప్పటికీ ఫేమస్ కదా, బాలయ్య గుండెల్లో గోలయ్య అనే సాంగ్, అది బాగా ఫేమస్ అవడంతో బాలకృష్ణ గారు అన్నట, నీకంటే చాలా బాగా చేయించాడు, కొత్త స్టెప్లు వేయించాడు, నువ్వు ఎప్పుడు పాత స్టెప్లు వేయించున్నావు అని చెప్పి సుందరం మాస్టర్ని వాడారట. బాబు నన్ను తీసేయకండి, ఇప్పుడు కొత్త మాస్టర్ని అతను పెట్టేసుకుంటారేమో అని చెప్పేసి నవ్వుకోవడం అవన్నీ జరిగాయి. ఆ విధంగా ప్రభు గారు ఇంట్రడక్షన్ అయ్యారు. ఆ ప్రభు గారు ఇంకా అక్కడి నుంచి తర్వాత ఆయన పెద్ద డ్యాన్స్ మాస్టర్గా అయ్యి సినిమాల్లో హీరోగా చేశారు. అట్ ద సేమ్ టైం డ్యాన్స్ మాస్టర్గాను. చిరంజీవి గారికి గరానా మొగుడికి అయితే ఆయన డైమండ్ రింగ్ ఇచ్చారని చెప్తారు చిరంజీవి గారు. ఎలాగంటే అంత పీక్స్కి ఈరోజు ఇండియాలో నెంబర్ 1 డ్యాన్స్ మాస్టర్లు ఎవరున్నారంటే ఫస్ట్ ప్రభు గారి పేరు చెప్తారంటే, ఈ ఫాస్ట్ ట్రాక్ డ్యాన్స్, ఈ స్పీడ్ డ్యాన్స్లకి వాటికి ఆయన అంత బాగా చేసేవారు. తర్వాత లారెన్స్ గారు, గొప్ప డ్యాన్సర్లు అందరూ మనకి హీరోల్లోనూ వాటిలో ఉన్నారు. కానీ ఫస్ట్ మనకి ఎవరైనా డ్యాన్స్ మాస్టర్ విపరీతంగా ఉన్నారంటే పూర్వం ఎవరో ఆనంద్ ఇలాంటి వాళ్ళు ఎవరో కొత్తగా డిస్కో డ్యాన్సులు చేసేవారు. ఆనంద్ బాబు అని ఒక అతను ఉండేవారు, చాలా బాగా చేసేవారు అతను అప్పట్లోనే. అలాంటి తర్వాత చిరంజీవి గారు మనకి ఆల్రెడీ తెలిసినదే డ్యాన్సుల్లో మాస్టర్. అయితే ఆయన హీరో కింద లెక్క వస్తారు కాబట్టి ప్రత్యేకంగా డ్యాన్స్ మాస్టర్ ఎవరైనా లెక్క అనుకుంటే కనుక ప్రభుదేవా గారు హీఈస్ ద నెంబర్ 1 ఇన్ ఇండియా. ఆ విధంగా చూసుకుంటే కనుక ఇంకా సిద్ధార్థ్ గారి గురించి విషయాలు తెలుసుకుందాం. అలాగే ఇంకా ప్రభు గారి సినిమాలు, ఈ డైరెక్షన్లు ఇవన్నీ చేస్తూ అనుకోకుండా ఈ నువ్వు వస్తానంటే నేను వద్దంటానా మూవీ అవకాశం రావడం, ఆయన అప్పటి నుంచో సినిమాకి డైరెక్షన్ చేయాలనుకోవడం, ఆ విధంగా చేసుకొచ్చారన్నమాట. సో ఈ సినిమా బాగా నెంబర్ 1 సక్సెస్ అయిన సినిమా, పండగలకు వచ్చి బాగా హిట్ అయింది సినిమా ఇది. అయితే ఇంకా సిద్ధార్థ్ గారి గురించి వివరాలు తెలుసుకుందాం. సిద్ధార్థ్ గారు బాయ్స్ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యారు. అంతకుముందు కొన్ని సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్లు గాను, అలాగే అన్ని రకాల విభాగాల్లో ఆయన పనిచేశారు. అందుకే సిద్ధార్థ్ గారికి చాలా విషయాల్లో పట్టు ఉంటుందని చెప్తారు. ఎలాగా మనకి ఇప్పుడు ప్రభు గారికి ఎంత పట్టు ఉందో, మనకి కొంతమంది యాక్టర్లు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఆ విభాగాల్లో ఎక్కువ పట్టు ఉంటుంది. మన రవితేజ గారికి ఒకరికి కెమెరా మీద విపరీతమైన గ్రిప్పింగ్ ఉంటుంది ఆయనకి, ఎందుకంటే డైరెక్షన్లోనూ కెమెరామెన్గా కూడా వర్క్ చేశారు రవితేజ గారు. ఆ విధంగా చూసుకుంటే సిద్ధార్థ్ గారు కూడా 4-5 విభాగాల్లో పనిచేసి వన్ ఆఫ్ ద బెస్ట్ టైం ఆయన ఒక హీరో అయ్యారు. బాయ్స్ సినిమా శంకర్ గారిది, అది పెద్ద సంచలనమైంది. బాయ్స్ సినిమా తర్వాత మంచి మంచి సినిమాలు చేసుకుంటూ వచ్చారు వరుసగాను. ఆ కోవలో చెందింది నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, చాలా పెద్ద హ్యూజ్ హిట్ సినిమా ఇది. తర్వాత ఆయన బొమ్మరిల్లని సినిమా చేశారు, అది కూడా చాలా బాగుంటుంది సినిమా. నిజంగానే బొమ్మరిల్ సినిమా అయితే ఆయన్ని ఒక రేంజ్ హీరోగా నిలబెట్టింది. ఎందుకంటే ఇప్పటిదాకా ఒక టిపికల్ సబ్జెక్ట్ని దిల్ రాజు గారు ఎత్తుకున్నారు ఆ సినిమాలో. ఆ విధంగా చూసుకుంటే సిద్ధార్థ్ గారు ఈ బొమ్మరిల్లు కానీ, నువ్వు వస్తా అంటే నేను వద్దంటానా కానీ, తర్వాత వచ్చిన తర్వాత వచ్చిన వదలుడు అనే సినిమా కానీ, ఇంకా ఇవి ఉన్నాయి. చాలా మంచి సినిమాలన్నీ హిందీలో చేశారు. రంగదే బసంతి ఆ సినిమాలన్నీ చేసుకుంటూ వచ్చారు. చాలా మంచి సినిమాలు అవన్నీ చేసుకుంటూ వచ్చారు. సిద్ధార్థ్ గారు విధంగా స్పెషల్ పెర్ఫార్మర్ అనొచ్చు. రామారావు గారితో బాద్షా సినిమాలో కూడా స్పెషల్ గెస్ట్ క్యారెక్టర్ చేశారు. అలాగే కొన్ని విషయాల్లో ఆయన మాట తీరు అంటే డిఫరెంట్గా ఉంటుంది, ఆయన కైండ్ ఆఫ్ డిఫరెంట్ యాక్షన్ ఉంటుంది అనమాట. ఒక విధంగా శర్వానంద్ గారు వీళ్ళందరూ వెలుగుతున్న టైంలో సిద్ధార్థ్ గారు విధంగా జూనియర్స్లో పీక్స్లో వెలిగారు అనుకోవచ్చు. సెకండ్ గ్రేడ్ హీరోల్లో మనకి ఇప్పుడు విశ్వక్సేను, టిల్లు గారు వీళ్ళందరూ ఎలా ఉన్నారు అప్పట్లో అలాగే అనమాట. ఈ విధంగా చూసుకుంటే చాలా బాగా మంచి హిట్ పడింది సినిమా. ఈ విధంగా చూసుకుంటే సిద్ధార్థ్ గారికి కమర్షియల్గా కూడా పెద్ద సక్సెస్ సినిమా ఇది. కమర్షియల్ తర్వాత బొమ్మరిల్లు కానీ అవన్నీ కూడా. సో వారికి మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుదేవా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అట్ ద సేమ్ టైం సిద్ధార్థ్ గారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక ఈ నువ్వు వస్తానంటే నేను వద్దంటానా మూవీ గురించి కూడా తెలుసుకోవచ్చు. అలాగే నువ్వు వస్తానంటే నేను వద్దంటానా మూవీ వివరాల్లోకి వెళ్తే కనుక ప్రభుదేవా గారు డైరెక్టరు, స్క్రీన్ ప్లే ఎంఎస్ రాజు గారు. ఎందుకంటే ప్రభుదేవా గారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ స్క్రీన్ ప్లే అనేటువంటి దగ్గర ఉండి చూసుకోవాల్సిన అవసరం కొన్ని నిర్మాతల మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఆ విధంగా ఎంఎస్ రాజు గారు స్క్రీన్ ప్లే చూసుకున్నారు. తర్వాత కథను
నిర్మాణం మాత్రం వీరు పోటలు రాశారు. వీరు పోటలు అంటే మనకి నాగార్జున గారితో రగడో ఏదో సినిమా తీశారు ఆయన. ఎవరు వీరు పోటలు గారు, అంటే రైటరు కమ్ డైరెక్టర్ కూడా. మిర్చి సినిమాకు కూడా ఆయన కొంచెం కథా సహకారం అందించారని చెప్తారు. ఎవరికి, మన ప్రభాస్ గారు మిర్చి సినిమాకు కూడా, వట్టాల శివ గారికి. ఆ విధంగా కథలు రాస్తారు, డైరెక్షన్ కూడా ఇస్తారు. బిందాస్ ఏదో సినిమా వచ్చింది, దానికి కూడా వీరు పోటలు గారు అన్నట్టుగా నాకు గుర్తు. తర్వాత ఇక మాటలు వచ్చి పరుచూరి బ్రదర్స్, ముఖ్యంగా వెంకటేశ్వర పరుచూరి వెంకటేశ్వర గారు చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి రాశారు. దానికి సహకారం అందించారు పరుచూరి గోపాలకృష్ణ గారు. ఇది ఫ్యామిలీ డ్రామా కాబట్టి పరుచూరి వెంకటేశ్వర గారు ఇలాంటి విషయాల్లో చాలా పట్టుగా రాస్తారు, చాలా బాగా రాసుకొచ్చారు. నిర్మాణం అదే ప్రొడ్యూసర్ వచ్చి ఎంఎస్ రాజు గారు చెప్పుకున్నాం కదా, సుమన్ థాట్స్పై తీశారు. ఆ తర్వాత ఫోటోగ్రఫీ వచ్చి వేణు అని చెప్పేసి ఒక ఆయన చేశారు. మరి లిమిటెడ్గా చేసినట్టున్నారు, బట్ చాలా బాగా చేసుకొచ్చారు. ఎడిటింగ్ వచ్చి కేవి కృష్ణారెడ్డి గారు, అప్పట్లో కొన్ని సినిమాలకు ప్రత్యేకంగా చేశారు ఆయన. సంగీతం వచ్చి డిఎస్పి గారు, అప్పుడప్పుడే ఆయన మంచి క్రేజ్లో ఉన్నారు. ఒక ఊపు వేశారని చెప్పచ్చు. పాటలు నిజంగానే అద్భుతమైన పాటలు అన్నీ కూడా ఒక సంచలనం అయిపోయే పాటలు. తర్వాత ఇంకా అంతే, ఇవన్నీ కూడా సినిమా వీటికి సంబంధించిన వాళ్ళకి. క్యాస్టింగ్ వివరానికి వస్తే కనుక మనకి చాలామంది, ఎవరు, సిద్ధార్థ్ గారు, త్రిష గారు, శ్రీహరి గారు, తర్వాత ఎవరు అర్చన గారు చేశారు. తర్వాత ఏమో ప్రకాష్ రాజ్ గారు, సంతోషి అంటే ఆ అమ్మాయి ఎవరు గౌరీగా చేసింది కదా, ఈ అమ్మాయి వెనకాల ఎవరు త్రిష వెనకాల ఉంటుంది శ్రీహరి గారితో పాటు వాళ్ళ ఇంట్లో. ఆ అమ్మాయి పేరు సంతోషి అనమాట. తర్వాత గీత గారు, సునీల్ గారు, తనికెళ్ళ భరణి గారు, నందితా జెన్నిఫర్ అని జయప్రకాష్ రెడ్డి గారు డాక్టర్గా చేశారు కదా, ఇతను ప్రేమిస్తూ ఉంటుంది ఎవరిని, సిద్ధార్థ్ గారిని. ఆ అమ్మాయి వల్ల ఈ గొడవలు వస్తాయి. ఆ అమ్మాయి నందితా జెన్నిఫర్. తర్వాత జయప్రకాష్ రెడ్డి గారు అనుకున్నాం కదా, పరుచూరి వెంకటేశ్వరరావు గారు క్యారెక్టర్ చేశారు అందులో. అలాగే చంద్రమోహన్ గారు జైలర్గా చేశారు స్టార్టింగ్లో. నర్సింగ్ యాదవ్ గారు, శ్రీహరి గారు వెనకాల ఇప్పుడు ఉంటారు, మరి వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు. తర్వాత అజయ్, అంటే లలితని బ్లాక్మెయిల్ చేస్తారు, ఎవరిని, అర్చనని బ్లాక్మెయిల్ చేస్తారు ఫస్ట్లోని. అతను అజయ్ గారు చిన్న క్యారెక్టర్ చేశారు. ధర్మవర సుబ్రహ్మణ్యం గారు, నర్రా వెంకటేశ్వరరావు గారు, రఘుబాబు గారు, సనా గారు, గుండా హనుమంతరావు గారు, పావలా శ్యామల గారు, అలాగే అభిషేక్ అని చెప్పేసి చివరిలో విలన్ ఉంటాడు కదా మనకి గమ్యం సినిమాలో వాటిలో చేశాడు. ఈ సినిమాలో కూడా ఆ అబ్బాయి విలను, అంటే ఎవరు, నర్రా గారు కొడుకు మాట. ఆ అబ్బాయి ఎవరిని, త్రిషాని మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటుంటాడు. ఇతను అడ్డుపడుతుందని ఇతన్ని చంపేద్దాం అనేది ట్రై చేస్తాడు. అలాగే బాగా చిన్నప్పుడు శ్రీహరి గారి క్యారెక్టర్ ఏమో నందు అని అతను చేశారు, మాస్టర్ నందు అని అతను, ఎవరికి, శ్రీహరి గారికి. తర్వాత ప్రభుదేవ గారితో పాటల్లో ఎడ్ల బండి డ్రైవర్గా ఎవరైనా ఎంఎస్ రాజు గారు కనబడతారు, పారిపోకే పెట్ట పాటలు అని మనకి ప్రత్యేక పాత్రలో. ఈ విధంగా క్యాస్టింగ్, మంచి క్యాస్టింగ్తో బాగా భారీగా అందరినీ పెట్టి చాలా నీట్ అయిన సినిమా తీశారని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమా వివరంలోకి వెళ్తే కనుక, అంటే కథ వివరంలోకి వెళ్తే, కథ ఏంటంటే శ్రీహరి గారు చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి ఆ తల్లిదండ్రుల పొలం ఒకటి ఉంటే ఆ పొలాన్ని అమ్మేసి అప్పు తీర్చమని అందరూ అంటారన్నమాట. నేను అలా చేయను సార్, నా పొలాన్ని నేను నిలబెట్టుకుంటాను, నా చెల్లితో పాటు నేను జాగ్రత్తగా చూసుకుంటాను, నాకు ఒక్క అవకాశం ఇమ్మనండి సార్ అంటేనే అప్పుడు పక్కన పరుచూరి వెంకటేశ్వర వాళ్ళు అందరూ అంటారు, ఒక అవకాశం ఇమ్మంటున్నాడు కదండి అని చెప్పేసి నర్రా గారిని వాళ్ళని అడగడంతో అక్కడున్న నర్రా గారు వాళ్ళు సరే ఒక అవకాశం ఇస్తూ ఉంటారు. అన్నప్పుడు ఇంకా ఆయన సంతోషించి ఇంకా చెల్లిని, అంటే త్రిషాని తీసుకొని ఆ పొలంలోనే కష్టపడి పని చేసుకుంటూ ఒక రైతుకు ఎదుగుతారు అన్నమాట. ఇదిగా అప్పులను తీర్చి ఊళ్ళో మంచి స్టాండర్డ్గా నిలబడతారు, అంటే మంచి విలువగల మనిషిగా నిలబడతారు. మరి విపరీతమైన ఆస్తులు సంపాదించడానికి కాదు, కానీ మనం ఒక్కొక్కసారి ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో మనకున్న వాల్యూసే, ఆ వాల్యూస్ని ఎక్కడికక్కడ నిలబెట్టుకుంటే ఆయన చాలా బాగా నిలబడతారు నిజంగాను. ఆ విధంగా అమ్మాయిని కూడా బాగా పెంచుతారు. అయితే ఈ అమ్మాయికి మొదటి నుంచి కూడా ఎవరు ఈవిడితో పరిచయం ఉంటుంది, తనికెళ్ళ భరణి గారు కూతురు ఉంటుంది, ఎవరు, అర్చన అనుకుంటాను. అర్చనతో మంచి పరిచయం ఉంటుంది. ఆ పరిచయం ఉండడంతో అర్చన ఈ అమ్మాయి బాగా తిరుగుతుంటారు. ఇతను కూడా బాగా చూస్తుంది అర్చన కూడా చాలా సందర్భాలు. శ్రీహరి గారిని కూడా అన్నయ్యనే పిలుస్తూ ఉంటుంది. అయితే ఒకనొక సందర్భంలో ఏమవుతుందంటే ఈ అమ్మాయి ఎరిగాక అర్చనకి మ్యారేజ్ కుదరడం, ఈ అమ్మాయిని ఇంటికి కాకేయడం జరిగినప్పుడు అదే పెళ్ళికి ప్రకాష్ రాజ్ గారు లండన్లో ఉంటారు. ఆయన వారి అబ్బాయి సిద్ధార్థ్ మాట, బాగా స్టైలిష్గా తిరుగుతూ, గీత గారు, ప్రకాష్ రాజ్ గారు వాళ్ళిద్దరు అబ్బాయిని, సిద్ధార్థ్ గారు. అతను బాగా కాస్ట్లీ పర్సన్ కొట్టాడు, చాలా రకాలుగా, అంటే ఎప్పుడు కూడా జల్సాగా తిరుగుతూ ఉంటాడు. అతన్ని పెళ్ళికి ఆహ్వానించడంతో పెళ్ళికి సరదాగా వస్తారనమాట. ఓ విధంగానే చూసుకోవాలంటే వీళ్ళకి ఈ జయప్రకాష్ రెడ్డి గారు వాళ్ళు దూరం చుట్టం అవుతారు, తనికెళ్ళ భరణి గారికి వీళ్ళందరికీ. ఆ పెళ్ళికి రావడం, ఆ పెళ్ళిలో సిద్ధార్థ్ గారు ఈ అమ్మాయిని ఏడిపించడం, ఎవరిని, త్రిషాని ఏడిపించడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఇవన్నీ జరగడంతోనే అక్కడ త్రిష గారిని ఇతను అనుకోకుండా ప్రేమలో పడటం, ఆ ప్రేమలో పడడం కూడా కారణం ఉంటుంది. ఎవరిని, అర్చనని అజయ్ ఉన్నాడు కదా మనకి పాత వెళ్ళిన అదే సినిమాల్లో చేస్తారు, అజయ్ గారు బ్లాక్మెయిల్ చేస్తారు, లవ్ లెటర్లు అవి చూపించి. అవి తేవడానికి వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరూ ట్రై చేసి ఆ లవ్ లెటర్లు అవి తెచ్చి అజయ్ని పట్టుకుని కొట్టేస్తారు అక్కడ. అంటే అక్కడే సిద్ధార్థ్ గారు ఫైట్ అది చేసి బయటకు వచ్చేస్తారు. వచ్చేయడంలో అక్కడ ఆ విధంగా అమ్మాయిని సేవ్ చేస్తారన్నమాట. సేవ్ చేయడంతో త్రిష అంటే మంచి మనసు ఏర్పడుతుంది, ఎందుకంటే తెలియని అమ్మాయి అయినా నాతో వచ్చింది అన్ని విషయాల్లో. ఆ విధంగా బాగా ఇష్టపడుతున్నాడని తెలిసాక
ఈ జెన్నిఫర్ ఉంది కదా, నంతే జెన్నిఫర్ అంటే ఇప్పుడు జయప్రకాష్ రెడ్డి గారు కూతురు జయప్రకాష్ రెడ్డి గారితో చెప్పడంతో జయప్రకాష్ రెడ్డి గారు వాళ్ళని కావాలని గీత గారితో చెప్తారు. దాంతో గీత గారు 10 మంది ముందు అవమానించడంతో అంటే అవమానించేలా మాట్లాడుతుంటే ఈలోగా శ్రీహరి గారు రావడం అక్కడికి. శ్రీహరి గారు కూడా అది విని చాలా బాధపడతారు. చెప్పడానికి చూస్తాడు, బయటికి వెళ్తారు సిద్ధార్థ్ గారు. వచ్చేటప్పుడు ఈ లోపల అవమానం జరగడం, దాంతో కోపం పడతారు ఎవరో శ్రీహరి గారు. పడి మీ మీ ఇంటికి మాత్రం చస్తే ఉన్న అమ్మాయి అదే నా చెల్లిని ఒకవేళ మీ అబ్బాయి కోరొచ్చి కనుక చేసుకుంటానంటే అది నిజంగా వాడు సక్సెస్ అయితే కనుక అదే నేను అనుకున్న దారిలో వస్తే కనుక వాడికి ఇవ్వనని చెప్పేసి ఇంకా అయితే కోపంతోనే పంతం బట్టి ఆయన వచ్చేస్తారు అనమాట. అయితే ఈ మధ్యలో మంచి పాటలు ఉంటాయి. ఏంటి ఈ అమ్మాయిని ప్రేమించినప్పుడు కానీ అంతకుముందు కానీ చాలా బాగుంటాయి పాటలు. ఈ అమ్మాయిని ప్రేమించినప్పుడు సాంగ్ కూడా ఉంటుంది, నేను వద్దని నేను ఎప్పుడైనా అని చెప్పేసి, నువ్వు ఎవ్వరు అని అడిగాను అని చెప్పేసి పాట చాలా బాగుంటుంది నిజంగాను. తర్వాత ఇంకొక పాట ఉంటుంది, అది డిస్కో సాంగ్ లాగా, అది కూడా చాలా బాగుంటుంది. సాంగ్ ఏదో ఉంటుంది అనమాట. చాలా సూపర్గా ఉంటాయి సాంగ్స్ అన్నీ. ఈ నేను వద్దని నేనప్పుడైతే మ్యూజిక్ చాలా హాయిగా ఉంటుంది నిజంగా, చాలా బాగా ఇచ్చారని చెప్పొచ్చు డిఎస్పీ గారు ఆ పాటలో. ఆ పాట అయిపోయాకనేమో ఇంటికి వచ్చేసాక ఇంటికి తీసుకొచ్చేస్తారు కదా, సిద్ధార్థ్ వచ్చి విషయం తెలుసుకొని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను సార్ అంటే అక్కడ శ్రీహరి గారు 2 షాట్లు బీగుతారు సిద్ధార్థ్కి. నువ్వు ప్రేమిస్తున్నానంటే సరిపోదంటే అలా 2 రోజులు అక్కడే కాపలా కాస్తూ అడుగుతారు. నేను ఏమని నీకు ఇవ్వనని చెప్పేసి ఆయన చెప్పడంతో పక్కనే ఉన్న పరుచూరి వెంకటేశ్వర గారు అంటారు. అంటే ఈ లోపల సిద్ధార్థ్ గారు పాత డైలాగు, వీరి డైలాగ్ వారికి గుర్తు చేస్తారు. ఎవరికి? శ్రీహరి గారికి. ఆ డైలాగ్ ఏంటి, ఒక్క అవకాశం ఇచ్చి చూడొచ్చు కదా సార్, ఎందుకు అవకాశం ఇవ్వనంటారు మీరు, నాకు ఒక అవకాశం ఇస్తే నిరూపించుకుంటాను కదా అని. అప్పుడు పరుచూరి వెంకటేశ్వర గారు అంటారు, ఎందుకురా నువ్వు ఇలా మారిపోయావు శ్రీహరితో అంటారు అనమాట. ఎందుకు నువ్వు ఇలా మారిపోయావు, గ్యాప్గా ఉందా, ఇదే పొలంలో నీ చిన్నప్పుడు చెల్లితో పట్టుకొని మీ అమ్మ అదే నువ్వు అందరినీ అడిగావు ఒక్క ఛాన్స్ ఇమ్మని, ఒక్క అవకాశం ఇమ్మని, మరి ఆ అబ్బాయి అలా అడుగుతున్నాడు, ఇవ్వచ్చు కదా. నీకు అప్పుడు ఆ రోజు నీకు గొప్ప అయింది, ఈరోజు గొప్ప కాలేదని అడిగినప్పుడు, అలా కాదు మాస్టారు, ఈ డబ్బు ఉన్నవాళ్ళు అంటే నాకు భయం, ఎందుకంటే మా అమ్మ ఇలాంటి అతన్ని ప్రేమించింది, అతను కాదన్నాడు పిల్లలు నా చెల్లి అన్నీ పుట్టాక. తర్వాత నా చెల్లి పుట్టావిడ ఎంతో బాధపడింది మా ఇద్దరితోనూ, ఆ విధంగానే పొలంలో చనిపోయింది పాపం. నేను నిలబెట్టుకోవడానికి ఎంత కష్టపడ్డానో తెలియదా మీకంటే, అవన్నీ తెలుసురా, కానీ ఆ కుర్రాడు ఒక అవకాశం ఇమ్మన్నాడు కదా, ఇవ్వచ్చు కదంటే అప్పుడు అంటాడు, నేను చేసే పనిలో అబ్బాయి ఎన్ని చేయాలంటే వాడన్నీ ఎలా చేస్తాడు, వాడికి వ్యవసాయం తెలుసు, వాడు లండన్లో పెరిగాడంటే చేస్తాను సార్. ఇప్పుడు ఆయన అప్పుడు సిద్ధార్థ్ గారు రియాక్ట్ అవుతారు అనమాట, చేస్తాను సార్ అయితేను, ఇప్పుడు ఆయన అదే కదా అడిగారు, నన్ను కావాలని అడిగారు కదా, ఇప్పుడు నేను కూడా చేస్తాను ఖచ్చితంగాను, చేసి ఎలాగైనా సరే తను దక్కించుకుంటాను. తను దక్కించుకున్నప్పుడే కదా నేను కూడా గొప్ప కాదు తెలిసేది, నేను అలా ఎందుకు చేయాలని చెప్పేసి అక్కడ ప్రతిరోజు ఫస్ట్నే నానా బాధలు పడతారు, గొడ్డు కారం పెడతారు, ఆ బాధ భరించలేక అరిచేస్తారు పాపం. అలాగే ఆ మేకల దగ్గర వాళ్ళ దగ్గర వెళ్ళి గేదెల దగ్గర వెళ్ళి పేడ తీయడం అవన్నీ చేస్తున్నప్పుడు అవి తన్నేయటం అది ఒక ఫన్ కింద చూపిస్తారు, బాధ కింద చూపిస్తారు. త్రిష గారు కూడా చాలా బాధపడుతుంటారు. ఎవరంత బాధపడినా ఈ శ్రీహరి గారు కరుణించరు, అంటే అతను ఎంతవరకు చేస్తాడని చూస్తారు. అయితే ఈ సందర్భంలో ప్రకాష్ రాజ్ గారు అనుకోకుండా వచ్చి నా కొడుకుతో అది ఇచ్చేస్తున్నావు అంటే ఇతను శ్రీహరి గారు అంటారు, తీసుకోమని మీ అబ్బాయిని అంటే వెళ్తే అక్కడ ఓ మంచి సిచ్యువేషన్ జరుగుతుంది. అక్కడ ప్రకాష్ రాజ్ గారికి గొడ్డుకారం పెడతారు ఈయన సిద్ధార్థ్ గారు. అది తినేసి ప్రకాష్ రాజ్ గారు కేకలు వేసేస్తారు. సునీల్ గారు ఉంటారు వెనకాల, సునీల్ గారు కామెడీ కూడా సినిమాలు చాలా బాగుంటుంది, బాగా మండుతుంది అనుకుంటానని చెప్పేసి అంటారనమాట. అంటేనే అప్పుడు అంటారు, ఎలా తింటున్నావు ఇది, చచ్చిపోతారు మనుషులు, ఎరా ప్రేమ అంత గొప్పదా అంటేనే, అవును అంకుల్ అందుకే కదా మరి వాడు వచ్చేసాడు అంటే, నువ్వేం చెప్పలేదంటే వాడు నా బెస్ట్ ఫ్రెండ్ కదా, వాడు ఏం చేస్తే నేను దానికి వస్తానని సునీల్ గారు అంటారు. అంటే మీ ఇద్దరు బాగానే ఉన్నారు అంటే లేదని అప్పుడు అంటాడు, కానీ ఆ అమ్మాయి నాకు నచ్చలేదు, నువ్వు ఇంత కష్టపడి చెప్తున్నా అమ్మాయి ఎక్కడో మహారాణిలో ఉంటుందంటే అప్పుడు పరుచూరి వెంకటేశ్వర గారు అంటారు, మీరు అనుకుంటున్నది తప్పు అంటే మీరెవరైనా అడిగినప్పుడు నేను అటు నుంచి వచ్చే ట్రైన్కి ఇటు నుంచి వచ్చే ట్రైన్కి జెండా వేపించిన స్టేషన్ మాస్టర్ అంటే మీ అంత గొప్పని కాదు, కానీ ఆ అమ్మాయి కూడా అలాగే చేస్తుంది ఖచ్చితంగా అని చెప్పేసి ఇప్పటికీ ఆ గుళ్ళో పాతకాలపు అమ్మాయిలా దీపం వెలిగిస్తుందంటే అప్పుడు అక్కడికి వెళ్ళి ప్రకాష్ రాజ్ గారు ఆ అమ్మాయిని మెచ్చుకుంటారన్నమాట. ఆ దీపం ఆరిపోదమ్మా అంటే అడ్డు పెడుతుంటుంది త్రిష చెయ్యి, ఆ దీపం ఆరిపోదమ్మా ఎందుకంటే వెళ్ళి కొండ ఎక్కదు, ఖచ్చితంగా నీకు మంచి జరుగుతుంది, నేను భారతదేశం మట్టిలో అడుగుపెట్టాను నిన్ను చూసాకనే తెలిసిందని చెప్పి సరిపోతారు. అక్కడ తనికెళ్ళ బర్ని గారిని ఇంకా జయప్రకాష్ రెడ్డి గారు నచ్చ చెప్పినా ఇంకా ప్రకాష్ రాజ్ గారు వెంటలేదని గీతా గారితో చెప్పడం, గీతా గారు ఎవరో ఒకరిని పురమాయించమంటంతో అక్కడే ఉంటున్న నర్రా గారిని ఈ కుర్రాడిని అదే ఇతను ఉన్నారు కదా మనం ఇందాక అనుకున్నాం బాలకృష్ణ అని చెప్పేసి అతను ఆ కుర్రాడిని అనమాట, ఆ కుర్రాడిని అప్పగించడం. ఆ కుర్రాడు ఏం చేస్తాడంటే ఇంకక్కడి నుంచి రకరకాల ప్లాన్లు వేస్తాడు ఇతని మీద, ఏంటి ఎలాగోలాగా ఇతన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఒకసారి ఏమో పాక తగలబెట్టేయటం. ఆ పాక తగలబెట్టినప్పుడు పాపం అప్పుడే శ్రీహరి గారికి ఇతనికి కూడా క్లాష్ వస్తుంది, ఎవరికి
ఇతనికి సిద్ధార్థ్ గారికి. అయినా కూడా సిద్ధార్థ్ గారు ఇలా గొర్రెలన్నింటినీ కాపాడటం అవన్నీ చేస్తుంటారు. ఈలోగా పాట ఉంటుంది ఏంటి, మనకి మంచి పాట. దీని తర్వాతే పాడుతుంటారు కదా, పొలాలు అవన్నీ మొలకలు అవన్నీ రావాలని చెప్పి పాడుతుంటే ఇప్పుడు చెప్తారు ఎవరు త్రిష గారు ఎలా పాతాలు అవన్నీ చెప్తే బుక్స్ అవన్నీ చదివి అవన్నీ ఆయన నాటుతారు అనమాట. విత్తనాలు నాటుతారు పొలం సాగు చేసి. అందరూ విచిత్రంగా చూస్తున్నప్పటికీ నాటుతారు అనమాట. ఆ పాటలోనే మేకపిల్లది పుట్టడం మనకు ఆ పాట ఉంటుంది కదా, చాలా బాగుంటుంది నిజంగా సాంగ్ అది. ఎందుకంటే అది ఏ పాట ఉంటుంది, మన పాట గురించి కూడా ఒక విషయం చెప్పుకుందాం. అది ఆ పాట అవుతుంటే ఆ పాట అయిపోయానేమో ఈ విషయాలన్నీ జరుగుతాయి. గొర్రెలు అవన్నీ తగలబెట్టేయడం, గడ్డిమెట్లు, ఆ గడ్డిమెట్ల నుంచి వాళ్ళని రక్షించడం ఇవన్నీ జరిగినప్పుడు శ్రీహరి గారికి ఇంప్రెషన్ పెరుగుతుంది చాలా సందర్భాల్లో. అనుకోకుండా చివరిలో ఏం చేస్తాడంటే ఇంక ఈ పనులు ఏం అవ్వట్లేదని చెప్పేసి ఇంకా ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసాడు. కిడ్నాప్ చేసినప్పుడు చివరిగా ఇంకా సిద్ధార్థ్ గారు శ్రీహరి గారు ఇద్దరు వెళ్ళి ఫైట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫైట్లో అనుకోకుండా సిద్ధార్థ్ గారే ఆ కుర్రాన్ని కొట్టేస్తారు, ఆ కుర్రాన్ని నరికేస్తారు అన్నమాట. అంటే చంపేస్తే ఆ నేరాన్ని శ్రీహరి గారు ఇతని మీద వేసేసుకుంటాడు. ఎందుకంటే ఆ అమ్మాయిని పాడు చేద్దామని చూస్తాడు ఆ కుర్రాడు. అనుకున్నాం కదా విలన్ అని చెప్పేసి, ఎవరు అభిషేక్ అతను విలన్ అని చెప్పేసి అతను చంపేయడానికి త్రిషానికి పాడు చేద్దామని చూడటంలో సిద్ధార్థ్ గారు అతన్ని కత్తెట్టి నరికేయడంతో ఆ నేరాన్ని తన మీద వేసుకుని ఆయన జైలుకి వెళ్ళిపోతారు. ఇది ఫస్ట్నే స్టార్టింగ్లో మనకి చంద్రమోహన్ గారు శివరామకృష్ణ ఏంటి నీకు కథ ఏంటని ఏదో ఈ సందర్భంలో అడిగినప్పుడు ఇవన్నీ చెప్తే ఇంత గొప్పవాడివి ఇంతలాగా ఎందుకయ్యా బాధపడుతున్నావు, నాలాంటి వాడితో పంచుకోవాలి కదా అని చెప్పేసి అంటేనే నేను కూడా రిలీజ్ అవుతున్నాను సార్ అంటే చూస్తానని నీ చెల్లెలు రావడం చూడాలంటాడు. బయటకు వచ్చేటప్పటికి వాళ్ళిద్దరూ కలిసి ఉంటారన్నమాట. కలిసి ఉండేటప్పటికి అదేంటి ఇప్పటిదాకా పెళ్లి చేసుకోలేదా అన్నట్టుగా శ్రీహరి గారు చూస్తే నువ్వు విడుదలయ్యే రోజే మంచి ముహూర్తం వాళ్ళిద్దరూ వివాహం చేసుకున్నారంటే అప్పుడు అందరూ ఈ లోపల ప్రకాష్ రాజ్ గారు, గీత గారు వాళ్ళందరూ కూడా తిరిగి వస్తారు. రాగానే అక్కడ అందరూ మన్నించుకోవటం, అక్కడ అందరూ కలుసుకోవడం జరుగుతుంది. ఈ సినిమాలో అదే ఇది ఉంది కదా పాట మనకి, ఇది గల్ అనే సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ చాలా పెద్ద హిట్ సాంగ్. ఎందుకంటే సీతారామ శాస్త్రి గారు ప్రాణం పెట్టి రాశారు. తనువంతా విరబూసే గాయాలే వరమాలే దరిచేరే ప్రియురాలే గెలుపు అంటే అని చెప్పేసి ఆయన రాసిన లైన్లు కానీ, దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి నేర్పే తొలిచినికేదంటే అని, సిరిపైరే ఎదిగే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో ఈ కళ్ళకు తొలి పిలిపేదంటే. నిజంగా చాలా బాగా రాసుకొచ్చారన్నమాట పాటని. చాలా బాగుంటాయి సాంగ్స్ అన్నీ కూడా బాగుంటాయి. అలాగే ఈ అమ్మాయితో సాంగ్ ఉంటుంది, అదిరే కన్నే అదిరే అని చెప్పేసి శివశివమూర్తివి గణనాథ అంటూ సరదాగా పాట. అది పొలాలు పండించినప్పుడు ఆ ధాన్యం లెక్క పెట్టినప్పుడు ఉండే సాంగ్స్ కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి. అలాగే ప్రకాష్ రాజ్ గారి యాక్షన్ కానీ, గీత గారి యాక్షన్ కానీ నిజంగా సునీల్ గారు చాలా బాగా చేశారు. విలన్గా జయప్రకాష్ రెడ్డి గారు, ఆ కుర్రాడు కూడా తాగుతున్నట్టుగా అతను ఒక సైకో టైప్లో కుర్రాడు చాలా బాగా చేసుకొచ్చాడు. రఘుబాబు గారు కామెడీ పండితున్న పక్కన విలనిజం, ఇవన్నీ కూడా సినిమాకి సమపాళల్లో కుదిరేయని చెప్పచ్చు. సినిమా ఏదైనా సరే పాటల పరంగా మటుకు చాలా పెద్ద సెన్సేషన్ సృష్టించింది. అవార్డులు అయితే దాదాపుగా ఈ సినిమాకి విపరీతమైన అవార్డులు వచ్చాయి. దాదాపు 9 ఫిలింఫేర్ అవార్డులు, 5 నంది అవార్డులను మామూలు విషయం కాదు. ఆ విధంగాను ఎందుకంటే అన్ని అవార్డులు రావాలి అంటే చాలా ఉండాలి ఏకంగాను. ఎందుకంటే ఇప్పుడు 9 ఫిలింఫేర్ అవార్డులు అంటే దాదాపు అప్పటిదాకా ఏ సినిమాకి కూడా అన్ని రాలేదు. 7, 6 చూసాం కానీ 9 అవార్డులు వచ్చిన చిత్రాల్లో కేటగిరీలు ఇది కూడా ఒకటో 2 అరుదుగా వచ్చేట. ఆ విధంగా 9 ఫిలింఫేర్ అవార్డులు పొందిన చిత్రంగా పేరు వచ్చింది. అలాగే 5 ఎన్నో నంది అవార్డులు వచ్చాయి. బెస్ట్ జ్యూరీ అవార్డు అంటే కొత్తగా హీరో కింద వచ్చిన అవార్డు ఎవరికి, సిద్ధార్థ్ గారికి కూడా నంది అవార్డు వచ్చింది, ప్రభుదేవ గారికి నంది అవార్డు, ప్రకాష్ రాజ్ గారికి ఎవరికి వచ్చినట్టుంది ఇంకొకరికి, అలా 4 వచ్చింది, దేవిశ్రీ ప్రసాద్ గారికి వచ్చింది. ఆ విధంగా సినిమాలో పాటలు కానీ ప్రతి ఒక్కటి కూడా హిట్టే. త్రిష గారు కూడా చాలా బాగా చేశారు సినిమా. నిజంగా ఆవిడ లంగా ఓణీల్లో కనబడే తీరు కానీ చాలా నీట్గా ఉంటుంది. ఒక ట్రెడిషనల్ పల్లెటూరు అమ్మాయి ఎంత నీట్గా ఉంటుందో అంత బాగా నప్పారు ఆవిడ నిజంగా చెప్పుకోవాలంటే. త్రిష గారికి కూడా ఇది పెద్ద హిట్. త్రిష గారు నెక్స్ట్ మంత్ పుట్టినరోజు ఆవిడని. ఓ విధంగా ఈ పుట్టినరోజులన్నీ వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారేమో చేసుకుంటూ కూడాను. ఈ సినిమా అత్యంత సక్సెస్ఫుల్ చూపించింది. ఈ సినిమాకి పోటీగా జూనియర్ ఎన్టీఆర్ గారి నాలుగు సినిమా రిలీజ్ అయింది. ఇది రిలీజ్ అయింది కూడా పండక్కి మనకి 14 జనవరి 2005 రిలీజ్ అయినట్టుంది. సో మరొకసారి ఈ సినిమాని వాచ్ చేస్తాను కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.